మావయ్య, మనం అందరం అక్కడికి వెళ్దాం. నేను వాళ్ళతో మాట్లాడి చూస్తాను. నాకు అబద్ధాలు ఈజీగా వస్తాయి కదా. ఎలాగోలా మాట్లాడి నేను మిమ్మల్ని వాళ్ళతో కలిపేస్తాను మావయ్య. వద్దురా. उन्होंने मुझे तन मन दोनों से दफना दिया. अब मेरी वहां कोई जगह नहीं, कोई नहीं, कोई नहीं. నేను లేకపోవటం వాళ్ళకి సంతోషంగా ఉంటే మనం దాన్ని పాడు చేయొద్దురా. వికీ, గణేష, మీరిద్దరూ బయలుదేరండి. ఎంతో దూరం పోవాలి. గణేష, నీ సమస్యలంతా దీనితోనే తీరవు. దీనిలో తీసుకో. ఇన్ని రోజులు నేను కూడబెట్టిందంతా ఇందులో ఉంది. వద్దు మావయ్య, నువ్వు వద్దు. గణేష, వద్దు మావయ్య, నేను చెప్పేది విను. వద్దు మావయ్య, చెప్పేది వద్దు విను మావయ్య, గణేష. నేను తీసుకోను. నేను చెప్పేది వద్దు విను మావయ్య. గణేష. తీసుకో. వద్దు మావయ్య, వద్దు. తీసుకో గణేష. మావయ్య, गणेश, गणेशा, 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 गणेशा. రాజేంద్ర, తమలపాకులున్నాయా? కరోనా తర్వాత ఈ రోజు దుకాణం తెరిచాను. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేలా కనిపించట్లేదే. నువ్వు ఇంకా 2 ఇంజక్షన్లు వేయించుకోలేదు. ముందండి నోరు కడుక్కోరా. ముందు నువ్వు చేతులు కడుక్కో. గణేష్ వెళ్ళిన జాగా ఎంత వినాయకుడు ఉన్నాడు. అది గణేష్ కు తెలీదా? రే, దేవుడు ఎవరి పక్కనైనా కూర్చుంటే వాళ్ళంత త్వరగా ఆయన్ని కనిపెట్టలేరు. గణేష్ దగ్గరికి వెళ్ళిన వినాయకుడు ఎలా ఉంటారు? ఎందుకు? ఒకవేళ నా పక్కన కూర్చుంటే నేను తెలియకుండా తిట్టేస్తే నన్నే కదా వేసి మాడతారు. ఇప్పుడు ఏంట్రా, గణేష్ దగ్గరికి వెళ్ళిన వినాయకుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలి, అంతేగా? కళ్ళు మూసుకో. ఎందుకో? కళ్ళు మూస్తే డబ్బులు ఇవ్వకుంటే వెళ్ళిపోతావా? రే, నువ్వు కళ్ళు మూసుకుంటేనే గణేష్ దగ్గరికి వెళ్ళిన వినాయకుడిని చూడగలవు. అర్థమైందా? ముందు చూడు. అయ్యగారు, పెద్ద మనిషి, ఏంటి? పన్నీర్ సోడా ఉందా? పందులకంతా ఇవ్వను. ఓ, పందులకు ఇవ్వవా? సరే, సాయంత్రం ఎలా ఇంటికి వెళ్తావో నేను చూస్తాను. మనసు రాలేదక్క, అందుకే. మంచిది నాన్న. ఆయన్ని గనక వదిలేసి వచ్చుంటే నిన్న ఇంట్లోకి రానిచ్చేదాన్ని కాదు. అయ్యా, నా తమ్ముడు గణేషు చాలా మంచివాడు. వాడు మీతో వచ్చినప్పుడే అనుకున్నాను మిమ్మల్ని వదిలేసి రాడు అని. మీ సొంత ఇంటికే మీరొచ్చారు. ఇక్కడ మేమందరం మీకు కావలసిన వాళ్ళమే. రండి, మెల్లగా జాగ్రత్త. తర్వాత నాకు తెలిసిన మార్వాడి అమ్మాయి దగ్గర నుంచి చాలా రాజస్థానీ ఖానా చేయడం నేర్చుకున్నాను. చాలా చేశాను, మీకు నచ్చుతుంది. ఇదిగో వీళ్ళిద్దరికీ నేనే పెడతాను. మళ్ళీ అక్క ఖానా అంటే వాళ్ళకి చాలా ఇష్టం. वो कभी भी आपको मल्ली का अक्का नहीं बुलाता, मल्ली का अम्मा बुलाता है. ఓ
ఈ రోజు ఉరుములు మాత్రం వస్తాయి, వర్షం రాదు. ఓ వచ్చేసారా? వచ్చి అరగంట అయింది. ఏంటి కనబడి చాలా రోజులైంది? కాస్త గ్యాప్ ఇచ్చాను. ఆ రోజు ఆఖరిగా ఒక సవారీ వెళ్ళాను కదా, మ్మ్. అది స్ట్రైట్ గా రాజస్థాన్కి వెళ్ళి ఆగింది. తెలుసు, ఎండెక్కువ కదా. అవును, అక్కడ కూడా మీరు నన్ను చూసారు కదా, మరి దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడలేదు? వదిలే, మళ్ళీ దానికి ఏమైనా కారణం చెప్తారు. ఇదిగో ఇప్పుడు కూడా మల్లికాకి ఇంట్లో ఒకరి నుంచి వచ్చాను. ఆయన పేరు కూడా గులా రానా మహమ్మద్. ఆ ఆయన యేసువా, అల్లానా లేక శివుడా అని కూడా తెలీదు. ఈ మధ్య ఎవరిని చూసినా దేవుణ్ణి చూసినట్టే చూస్తున్నా. ఓహో, నా నమ్మకాన్ని మీరు టోటల్ గా మార్చేశారు. ఎప్పుడు నువ్వు ఇతరుల్ని దేవుడిగా చూస్తున్నావో అప్పుడే నువ్వు కూడా మనిషిగా మారిపోయావు. గణేష్, ఆ? ఎప్పటి నుంచో నా రూపం చూడాలని ఆశపడుతున్నావుగా, చూస్తావా? అయ్యో, చూసినంత వరకు చాలు. విశ్వరూపమంతా తర్వాత చూస్తాను. ఏయ్, ప్రతి ఒక్కరూ చూడాలని ఆశపడేది. చూడరా. ఏంటి గణేష, నన్ను ఎక్కడెక్కడో వెతికావు, కానీ ఒక్కచోట మాత్రం నువ్వు నన్ను వెతకలేదు కదా. నీ మనసే కోవెల, నేనే నువ్వు, నువ్వే దేవుడు. ఆ రోజు విశ్వరూపం చూడాలన్నావు కదా, ఆ విశ్వరూపం కూడా నువ్వే. ఇప్పుడు అర్థమైందా గణేష? మనిషిని నువ్వు గౌరవించడం నేర్చుకో, కులమతాలు భ్రమని నువ్వు తెలుసుకో. ఏంట్రా ఆ? ఏంటి? అన్నా బిల్లు అన్నా. ఆ, రేయ్, ఎందుకురా ఇస్తున్నానురా. అర్జెంటు? ఇద్దరికి మిరపకాయల బజ్జీలు చెప్పాను. ఏంటి మిరపకాయ ఆ. బజ్జా? రే నువ్వు వినాయకుడవా? అది నేను నమ్మాలా? ఆ? ఒరే పొద్దున్నుంచి బాగా తిన్నావు, బిల్లు పూర్తిగా పే చేసి వెళ్ళు. నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయరా? సరైన కంజస్ వాడువా నువ్వు. రేయ్, నన్నే అంత మాట అంటావా? రేయ్, గాలి నుంచి విభూతి రప్పించమంటావా? ఏయ్, ఈ మంత్రశక్తులని నా కొట్టు ముందు ప్రదర్శించొద్దు. నా మీద రే, అంత నోరు నమ్మకం మూసుకో. లేదా? ఆ? ఉమ్? పొట్టుంటే నువ్వు వినాయకుడువా? ఆ? వినాయకుడైతే దండం ఉండాలి, దండం ఉండాలి, పూర్తిగా చూడ్డానికి అందంగా ఉండాలి. పందులా మూతు పెట్టుకుని వినాయకుడంట. కరెక్ట్ గా చెప్పావురా. రేయ్, అయితే ఇంతసేపు కథ చెప్పాను, నేనేమన్నా లూజా? ఈ విషయం ప్రొద్దునే తెలుసు. ఏంటయ్యా రాజేంద్ర? చెప్పు కథ లేవు కదా, విన్న నేనే లూజ్ ని. నీ వల్ల నా టైం వేస్ట్, నా ఎనర్జీ వేస్ట్. ఇంకొకసారి ఇక్కడ నేను చూసానా, నేను పిల్లల జైలుకి వెళ్ళిపోతా. ఏంటి అక్కడికి రేయ్, వెళ్ళిపోతావా? ఈ పిల్లల జైలుకి వెళ్లే ముందు నా డబ్బులు ఇచ్చేసి వెళ్ళరా. నేనా తిన్నాను, వీడే కదా తిన్నాడు. ఏం దగ్గర తీసుకో. ఇదిగో వస్తున్నాను ఉండరా. వినాయకుడా, అమ్మా. నువ్వు చూసావా? రేయ్, 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 ఆగరా, అన్నా, ఆగరా, చూసావా ఆగరా. ఎలా కొట్టాడు? సచ్చినోడా. చిరాకు. ఏంటన్నా? రేయ్, తిన్న వాటికంతా మర్యాద బిల్లు చెల్లించి వెళ్ళు. చూడలేవనా? అన్నా, వాడిని తన్ను. పోనీ పారిపోయిన నీ పిల్లాన్ని కనిపెట్టమంటావా? నేను మనశ్శాంతిగా ఉన్నది నీకు ఇష్టలేదట్రా? అన్నా. తిన్నదానికి బదులుగా 10 రోజులు పట్టు ఎంగిలంటూ తోము. మీరేం దిగులు పడకండి అన్నా. నేను కొట్టు మందు తీసుకొచ్చాను.